ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను మీ జాహ్నవి. సనాతన ధర్మం ప్రకారం మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని నివృత్తి చేస్తూ చక్కటి పరిహార మార్గాలు మనకు అందిస్తున్నటువంటి ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రత్యంగిర అమ్మవారి ఉపాసకులు, అలంకార బ్రహ్మ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురూజీ ప్రస్తుతం మనతో ఉన్నారు. అయితే మనకి ఆలయాలకి అంటే క్షేత్రాలకి ఎన్నో రహస్యాలు ఉంటాయి. మనం వెళ్తాం, దర్శిస్తాం, వస్తాం. కానీ ఆ రహస్యాలు తెలుసుకుని దర్శించినప్పుడు అందులో ఉండే ఆ ఆనందము, ఆధ్యాత్మిక చింతన, ఆ మనశ్శాంతి మరోలా ఉంటుంది కదా. మరి అందులో భాగంగా క్షేత్ర రహస్యాల గురించి గురువుగారి మాటల్లో డీటెయిల్ గా అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అయితే గురువుగారు, ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క రహస్యం ఉంటుంది. మనం వెళ్తాం, ఆలయాన్ని దర్శించుకుంటాం, నమస్కారం చేసుకుంటాం, వస్తాం. అసలు ఆలయాల్ని ఎందుకు దర్శించాలి? ముఖ్యంగా మన మనసులోనే దేవాలయం ఉంది అని అంటూ ఉంటారుగా, మరి మన మనసునే దర్శించుకుంటే సరిపోతుందిగా. ఆలయాల్ని దర్శించడం వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి? అసలు ఒక్కొక్క ఆలయానికి ఉన్న రహస్యము మొదటిగా ఏ ఆలయం గురించి చెప్పబోతున్నారు? అసలు ఆలయ ప్రాశస్యం అంటే మనం దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి, మన గుండె గుడినే నమ్ముకొని మన గుండె గుడిలో దేవుణ్ణి ప్రతిష్ఠించుకొని మనం పూజ చేసుకోవచ్చు కదా అనేటువంటిది ఒక ఇది. దీనికి చిన్న వివేకానందుడు చిన్న కథ చెప్తాను. వివేకానందుడి దగ్గరకు ఒక శిష్యుడు వచ్చాడు. వచ్చి, స్వామీజీ నాకు సిద్ధి పొందాలని ఉంది, ఒక చిన్న మంత్రం ఏదైనా ఇవ్వండి అని అంటే, సరే నాయన, ఆది పూజ్య వినాయక కదా, గణపతి మంత్రాన్ని ఇస్తున్నాను తీసుకో అని చెప్పి మంత్రోపదేశం చేశారు. కొన్ని రోజులు జపం చేసుకొని వచ్చాడు శిష్యుడు గురుగారి దగ్గరికి, వివేకానంద దగ్గరికి. స్వామి, వాళ్ళ నాకు స్వామివారి దివ్య పాదార దర్శనం జరిగింది, చాలిహ నా జన్మ ధన్యమైంది, నాకు మంత్రం సిద్ధించినట్లే అని అన్నాడు. లేదు నాయన, ఇంకా కొన్ని రోజులు జపం చేసుకుని రాపో అని చెప్పారు. మరలా వచ్చి, స్వామివారి వరదాభయ హస్తాలు నాకు దర్శనం ఇచ్చినాయి, చాలు స్వామి, నా మంత్రం నాకు సిద్ధించినట్టే, నా జన్మ ధన్యమైనట్టే అన్నాడు. లేదు నాయన, మరలా కొన్ని రోజులు జపం చేసుకొని రాపో అని చెప్పి మరలా పంపించారు. మరలా వచ్చిన తర్వాత స్వామివారి పాదారవిందాలు, వరదాభయహస్తాలు, శంఖపాశ హస్తాలు కూడా నాకు కనపడ్డాయి స్వామి, దర్శనం ఇచ్చారు స్వామివారు, నాకు సిద్ధించింది మంత్రం అన్నట్ట. లేదు నాయన, మళ్ళీ కొన్ని రోజులు పోయి జపం చేసుకొని రాపో. వచ్చిన తర్వాత మరలా వచ్చాడు. వచ్చి స్వామివారి ముఖారవిందం నాకు దర్శనం ఇచ్చింది, చాలు స్వామి ఇంకా నాకు అని అన్నట్ట. లేదు నాయన, మరలా కొన్ని రోజులు జపం చేసుకొని రాపో. వచ్చి మరలా వచ్చి, స్వామివారి దివ్య సుందర రూపం మొత్తం నాకు దర్శనం అయిపోయింది ఒక్కసారిగా, చాలు స్వామి అని అన్నట్ట. లేదు నాయన, మళ్ళీ కొన్ని రోజులు జపం చేసుకొని రాపో అని పంపించారు. దివ్య సుందర రూపం మొత్తం కనపడ్డ తర్వాత వెళ్ళారు. వెళ్ళి కొన్ని రోజుల తర్వాత వచ్చి, స్వామి ఏమీ కనపట్టలేదు, ఒట్టి శూన్యం కనపడుతుంది అంటే, ఇప్పుడు సిద్ధించింది రా నీకు అని చెప్పాడు. అంటే ఆ స్థాయికి వెళ్ళాలంటే విగ్రహారాధన తప్పనిసరి. విగ్రహం దేనికోసం? నిగ్రహం కోసం. ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నారు, లేదు అమ్మవారే ఉన్నారు, అమ్మవారు ఈ రూపంలో ఉంటారు అనేటువంటి ఒక ధ్యానంలోకి, అంటే మొదటి స్టెప్ అనమాట. ఒక మాట చెప్పాలి అంటే, మొట్టమొదటి స్టెప్లోనే మనం అందరం ఇప్పటికీ ఉన్నాం. స్టెప్ దాటిపోయి శూన్యం చూసేటువంటి వాళ్ళందరూ కూడా హిమాలయాస్లో ఉన్నారు తప్పనిసరిగా. వాళ్ళకి దైవంతో, శక్తి రూపంతో పని లేదు వాళ్ళకి, శూన్యంలో భగవంతుడు చూడటమే వాళ్ళ ఇది. సో వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉండిపోయారు, గాలిని భుజించే వాళ్ళు జీవిస్తున్నారు. అంటే ఆ స్థాయికి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా, ఇప్పుడు మనం పుట్టగానే పరిగెత్తుకుంటూ చేయలేదు కదా, చిన్నగా బుడిబుడి నడకలు నడుచుకుంటూ, పాక్కుంటూ, తండ్రి చేయబట్టుకొని తల్లి చేయబట్టుకొని గడపలు దాటుతూ చిన్నగా నడుచుకుంటూ వచ్చి ఇవాళ రోజున ఈ స్థితిలో మనం పరిగెడుతూ ఉన్నాం. అంటే ఈ స్థాయి రావాలి అంటే చిన్నప్పటి నుంచి పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా పడుతూనే ఉన్నాంగా. అలాగే ఎప్పుడైతే శూన్యంలో భగవంతుడు చూడగలిగినటువంటి శక్తి వస్తుందో వాళ్ళకి విగ్రహారాధనతో పని లేదని చెప్తాం. రాలేము. ఇప్పుడున్నటువంటి కలిధర్మంలో అసలు చాలా కష్టపడతారు. ఐహికమైనటువంటి ఈ ప్రపంచంలో ఆ స్థాయికి వెళ్ళడం అనేది చాలా కష్టతరమైనటువంటి పని. మరి దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి? మన గుళ్ళోనే, ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు కదా, మన గుడిలోనే దేవుడు ఉన్నాడు కదా. అసలు నీలో ఉన్నదానికి నీవు కావలసినటువంటి వస్తువుల కోసం పరిగెడుతున్నప్పుడు గుండెలో ఉన్నటువంటి గుడిని ఎట్లా గుర్తించగలుగుతావు? అందుకనే మహన్యాసం అని చెప్పి ఈశ్వరుడికి అభిషేకం చేసేటువంటి మంత్రాలు ఉంటాయి. అంగన్యాస కరన్యాసాలు చేస్తాం మనం, ఏ దేవుడికి చేసినా అంగుష్టాభ్యానమహ తర్జనీభ్యానమహ అని చెప్పి అంగన్యాస కరన్యాసాలు అంటే మన మనస్సుని ఆధీనంలో ఉంచుకొని దేవుడికి పూజ చేయడమే అంగన్యాస కరన్యాసాల యొక్క దిగ్బంధనం అంటారు. అలానే మహన్యాసం, శివుడికి అభిషేకం చేయాలి అంటే
మహా ప్లస్ అంగన్యాసం, శరీరంలో ఉండేటువంటి ప్రతి అవయవాన్ని కూడాను బంధనం చేసి ప్రతి అవయవంలో శివుణ్ణి నింపుకొని మనమై శివుడికి పూజ చేయడమే మహన్యాస పరమార్థం. అసలు దాంట్లో ఒక శ్లోకం కూడా ఉంటుంది, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన తచ్ఛేద అజ్ఞాన నిర్మాల్యం సో అహంభావేన పూజయేత్. దేహమే దేవాలయం, జీవో దేవ సనాతన, జీవుడే సనాతనం చూస్తున్నటువంటి దేవుడు. ఎప్పుడు తచ్ఛేద అజ్ఞాన నిర్మాల్యం, దేవుడి దగ్గర నేను పెట్టిన పూలు తీసేసి పక్కన పడేస్తాం కదా, నిర్మాల్యం ఉంటుంది దాన్ని, అవునా? అలాంటి నీ మనస్సులో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి నిర్మాల్యాన్ని పక్కన పడేస్తే సో అహంభావేన పూజ నీకు నువ్వే పూజ చేసుకో, అప్పుడు పూజ చేసుకో. అజ్ఞానం అనేటువంటి నిర్మాల్యాన్ని పక్కన పడేస్తే నీకు నువ్వే దేవుడు అవుతున్నావు, అప్పుడు నువ్వు పూజ చేసుకో అని చెప్పి శాస్త్రానికి అర్థం. అలాంటి స్థాయికి మనం వెళ్ళామా? వెళ్ళలేదు. కాబట్టి దేవాలయానికి వెళ్ళాలి. దేవాలయంలో ఏముంటుంది అని వెళ్ళాలి. ఇప్పుడు మనకి ఎక్కువగా కేరళ, తమిళనాడు అటువైపు చూడండి, ఆడవాళ్ళు సంప్రదాయమైనటువంటి దుస్తులే కట్టుకొని దేవాలయంలోకి రావాలి, మగవాళ్ళు పైన షర్టు తీసేసి రావాలి. కేరళ, తమిళనాడు ఎక్కువగా ఉండేటువంటి సంప్రదాయం. అసలు దేవాలయంలోకి ఎందుకు వెళ్ళాలి అనేది ఒక పెద్ద అనుమానం ప్రతి ఒక్కరికి కూడా. దేవాలయం అనేది జీవన విధానానికి కావలసినటువంటి కొన్ని శక్తుల్ని ప్రసాదించేటువంటి ఒక కేంద్రం. ఇప్పుడు విగ్రహం ప్రతిష్ఠ చేస్తాం మనం, స్వయంభూ అంటే స్వయంగా భగవంతుడే వెలిసినటువంటి దేవాలయాలు. అలాగే దేవతలు ప్రతిష్ఠ చేస్తుంటాం, మానవ మాతృ మంత్రాలతో అక్కడ ఇవి చేసి యంత్రాన్ని పెట్టి పూజ చేస్తుంటాం. ఈ యంత్రం పెట్టే ముందు ఇప్పుడు మనం ప్రతిష్ఠ చేసేటప్పుడు ఏం చేస్తారు, ముహూర్తానికి విగ్రహం పెడతారని చాలా మంది అనుకుంటారు. విగ్రహం పెట్టారు, యంత్రాన్ని పెడతారు. ఫస్ట్ యంత్రస్థాపన ముహూర్తానికి జరుగుతుంది, ఆ తర్వాతనే విగ్రహం. అక్కడ విగ్రహానికి ప్రాధాన్యత తక్కువ, యంత్రానికి మంత్రానికి మాత్రమే ప్రాధాన్యత ఎక్కువగా వస్తుంది. ఈ యంత్రం పెట్టే ముందు గర్తన్యాసం అంటారు. అంటే గర్తము అంటే అక్కడ ఉండేటువంటి ఆ విగ్రహం పట్టేటువంటి స్థలం ఏదైతే ఉంటుందో ఆ ప్రదేశాన్ని గర్తన్యాసం, గర్తము అంటాం. గర్తము అంటే గుంట అని. ఆ గుంటలో ఏమేస్తారు? గర్తంలో పాషాణాలు, నవపాషాణాలు 9 రకాల పాషాణాలు ఉంటాయి. వృద్ధి పాషాణం, జలపాషాణం, ఇలాంటి పాషాణాలు 9 రకాలు ఉంటాయి. పాదరసం, అలానే గంధకం, అభ్రశీల, కృష్ణాభ్రకం, తామ్రకం, ఇలాంటి రసాయన పదార్థాలు, కొన్ని కెమికల్స్ అంటుంటారు ఇప్పుడున్న భాషలో. ఈ రసాయన పదార్థాలు మొత్తం దాంట్లో వేస్తే వీటితో పాటు ఎప్పుడైతే పాదరసం చేరుతుందో దానికి ప్రాణశక్తి వస్తుంది. పాదరసాన్ని చేతి ఎవరైనా పట్టుకోగలుగుతారా? కింద పడితే పట్టుకోలేం కదా. అంటే దానికి ప్రాణశక్తి ఉంటుంది. ఇవన్నీ కలిసినప్పుడు, పాదరసంతో కలిసినప్పుడు ప్రాణం, ఒక జీవం వస్తుందట. ఆ జీవం మీద మంత్రంతో ఉచ్చరించి మంత్ర శక్తి మొత్తం ధారపోసినటువంటి యంత్రం పెట్టడం ద్వారా యంత్రానికి లైఫ్ పవర్ వస్తుంది, లైవ్ వస్తుంది. ఆ యంత్రానికి కూడా ఏం చేస్తాం మనం, విగ్రహం పెట్టేటప్పుడు విగ్రహానికి చిన్న కూసం లాగా ఉంటుంది, ఇట్లా కోడులాగా విగ్రహానికి కింద. ఆ కూసం వెళ్ళి యంత్రానికి తాకుతూ ఉంటుంది. ఈ యంత్రంలోంచి వచ్చేటువంటి జీవశక్తే విగ్రహంలోకి వస్తుంటుంది. తర్వాత మొత్తం మూసేస్తాం, సిమెంట్ ఇవన్నీ పెట్టేసి. పూర్వకాలంలో వేరే వస్తువులు పెట్టేవాళ్ళు, అరటిపండు, సున్నము, కరక్కాయ, ఇవన్నీ మొత్తం దంచి పెడితే దాన్ని తీయడం అనేది ఎవరి తరం కూడా కాదు, పగలగొట్టడం, అంత గట్టిగా ఉంటుంది. ఇప్పటికీ మన శ్రీకాళహస్తిలో ఒక శిఖరం మొన్న మధ్య అలానే మొత్తం పునర్నిర్మించారు. దక్షిణ ద్వారం పడిపోతే దాన్ని మరలా అలా ఇదే విధంగా పూర్వకాల పద్ధతుల్లోనే నిర్మించారు. అంత గట్టిగా ఉంటుంది, కొన్ని వేల సంవత్సరాల పాటు దాన్ని కదిలించడం ఎవరి తరం కూడా కాదు. అలా పెట్టి ఆ యంత్రంలోంచి వచ్చేటువంటి విగ్రహానికి వచ్చేటువంటి పవర్ ఏదైతే ఉంటుందో అదే మనం చూస్తున్నటువంటి విగ్రహంలో ఉండేటువంటి జీవకళ. ఏ ఆలయంలో అయినా ఇదే సిస్టమ్ ప్రకారం చేయవలసిందే, ఇలా చేయాల్సిందే, ఇదే ప్రామాణికం. ఇక్కడ ఆ కింద పెట్టినటువంటి యంత్రం నుంచి అందుకుంటున్నటువంటి శక్తి ఏదైతే ఉంటుందో విగ్రహం నుంచి బయటకు వస్తూ ఉంటుంది. అందుకనే అది బయటికి పోకుండా గర్భాలయం అంటారు. తల్లి గర్భంతో సమానమే గర్భాలయం, ఒకటే దారి, దానికి కిటికీలు ఉండవు, వేరే డోర్స్ ఉండవు, పైన శిఖరం ఉంటుంది. అవునా? ఈ గర్భాలయంలోకి అర్చకులు వారు మాత్రమే లోపలికి వెళ్తూ వస్తూ ఉంటారు. ఈ స్వయంభూ దేవాలయాల్లో ఎవరైనా వెళ్ళవచ్చు, ఎవరైనా రావచ్చు. స్వయంగా భగవంతుడే సాక్షాత్ అక్కడ వచ్చి కూర్చున్నాడు కాబట్టి అక్కడ శక్తి పోవడం రావడం అంటూ ఉండదు. ఈ మానవ మాత్ర ప్రతిష్ఠమైనటువంటి దేవాలయాల్లో ఒక మంత్రంతో, ఒక శుద్ధితో చేసినటువంటి మంత్రోచ్చారణతో చేసింది కాబట్టి దాంట్లో ఒక శక్తి అనేది, పవిత్రత అనేది కాపాడుకోవాలి. కాబట్టి ఆ పూజారి లోపలికి వెళ్ళడం, బయటికి రావడం జరుగుతూ ఉంటుంది.
ఈ పూజారినే మనంత పవిత్రంగా ఎందుకు చూస్తాము అంటే సాక్షాత్ భగవంతుడి దగ్గర ఇన్ని శక్తులు ఎప్పుడు కూడా శక్తి ఉండదు కదా లోపల ఉండేటువంటి పూజారికి, వాడి వంటి మీదకి వెళ్ళిపోతూనే ఉంటాయి, ఆ పాజిటివ్ ఎనర్జీ మొత్తం వస్తూనే ఉంటుంది. కాబట్టి ఆయన అంత పవిత్రంగా ఆయన ముట్టుకోరాదని చెప్తాం మనం, అందుకని ముట్టుకోరాదు, కాకపోతే కాళ్ళకి దూరం నుంచి దండం పెట్టుకోవాలి అని చెప్తూ ఉంటాం మనం కదా. అంటే ఆ లోపల ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీ మొత్తం తన శరీరంలో ఉంటుంది, తన శరీరం ద్వారా మనసుకు అందుతుంది, మనస్సు కూడా మంత్రోచ్చారణతో పవిత్రమై మనకు ఆశీర్వచనాలు భగవంతుడి దగ్గర ఉండేటువంటి ఆశీర్వచనం మనకి ఇస్తున్నాడు కాబట్టి ఆయన అంత పవిత్రంగా. నిజంగా అంత నియమ నిష్టలతో చేసిన వాళ్ళ ముఖంలో చూడండి, మీ ముఖం చాలా వర్చస్సు అలా కనిపిస్తూ ఉంటుంది. భగవంతుడు నమ్ముకొని చేస్తే తప్పనిసరిగా ఉంటుంది, భగవంతుడు అమ్ముకొని చేస్తే అదే మిమ్మల్ని చూస్తుంటే అసలు అమ్మవారి అలానే కనిపిస్తూ ఉంటారు. సో ఇలాంటి శక్తి ఉంటుంది. అందుకనే మగవాళ్ళని షర్టు తీసేసి ఎందుకు వెళ్ళాలి అంటే లోపల ఉండేటువంటి ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో మంత్రశక్తి దేవాలయంలో తిరుగుతూ ఉంటుంది కాబట్టి మన శరీరంలో కూడా వెళ్ళడం కోసమనే మగవాళ్ళని షర్టు తీసేసి వెళ్ళాలి, ఎనర్జీస్ మనకి రావడం కోసం. మరి ఆడవాళ్ళకి ఆ పరిస్థితి లేదు కదా, ఎలా రావాలి? కనీసం మంగళసూత్రాలైనా బంగారంతో ఉండాలి అనేటువంటి శాస్త్రం అందుకోసమే పెట్టారు. ప్రపంచంలో బంగారానికి ఆకర్షణ లేని వాళ్ళు అంటూ ఎవరు లేరు, అవునా? అలానే అక్కడ ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీ మంగళసూత్రాల ద్వారా ఆడవాడి శరీరంలోకి వెళ్తాం. మరి కలి కూడా బంగారంలోనే ఉంటాడు, బంగారం చెప్తా, అది కూడా చెప్తాను. ఆ విధంగా సువర్ణం అనేది తప్పనిసరిగా ఒంటి మీద ఉండాలి ఆడవాళ్ళకి అని చెప్పి సంప్రదాయ దుస్తులతో మంగళసూత్రాలు కట్టుకొని తప్పనిసరిగా ఉండాలి అనేటువంటిది ఒక శాస్త్ర నియమం. బంగారం ద్వారా ఆ పవర్ అనేది అట్రాక్ట్ అవుతుంది. వీటి ద్వారా ఇక్కడ ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీ మొత్తం ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం కదా, ప్రదక్షిణాలు చేసేటప్పుడు మనతో పాటు దేవాలయం మొత్తం ఆ ఎనర్జీ వస్తూనే ఉంటుంది కదా కదా. మంచి కోరే ప్రతి ఒక్కరు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు, ఎవరు చెడు అని ఎవ్వరు చేయరు. ఎదురు వాళ్ళు నాశనం కావాలని వీళ్ళు ప్రదక్షిణాలు చేయరు, వీళ్ళు మంచిగా ఉండాలని చేసుకుంటాడు కదా. కాబట్టి ఆ ఎనర్జీ మొత్తం దేవాలయం మొత్తం అందుకుంటూ ఇది ఒక చోటుకి వెళ్తుంది. ఎక్కడికి అంటే ధ్వజస్తంభం దగ్గరికి వెళ్తుంది. ఈ ధ్వజస్తంభం ఎలా ఉంటుంది? ఎత్తుగా ఉంటుంది దేవాలయం కంటే, అవునా? అది ఊరిని మొత్తం పాజిటివ్ ఎనర్జీ పంచడం కోసం చేసేటువంటి ఒక ఇదన్నమాట ట్రాన్స్మిషన్. దీంట్లోకి వెళ్ళి తద్వారా ఊరు మొత్తం కూడా పాజిటివ్ ఎనర్జీని మొత్తం ప్రసరింపజేస్తూ ఉంటుంది ఆ దేవతా శక్తి మంత్రశక్తి. దానికోసమనే ధ్వజస్తంభం పెడతారు. ధ్వజహ అంటే జహ అంటే జన్మ అంటే జీవం కలిగినటువంటిది అని అర్థం. జీవం కలిగిన తీసుకున్నది బయటికి ఇవ్వాల్సిందేగా. ఇప్పుడు గాలి పీల్చుకుంటాం, ఇవ్వాల్సిందేగా. ప్రాణం పోసుకున్నాం, పోవాల్సిందేగా. సో కాబట్టి జీవం ఉన్నది ఏదైతే ఉందో మంత్రంతో దాన్ని కూడా ప్రతిష్ట ఇవన్నీ కూడా చేస్తారు. కాబట్టి ఆ జీవంతో ఉన్నది మొత్తం ఊరు మొత్తం పంచడం కోసమనే ధ్వజస్తంభాన్ని పెడతారు. అంటే ఒక దేవతా శక్తి, ఒక పెద్ద ఒక ఎలా అంటే విద్యుత్ పవర్ కేంద్రం అంటాం కదా మనం, ఒక పవర్ స్టేషన్. పవర్ స్టేషన్ నుంచి విద్యుత్తుని నిదానంగా ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకుంటూ ఒక స్టెబిలైజర్ లాగా ధ్వజస్తంభం ఊరు మొత్తానికి ప్రసరింపజేస్తాం. కంట్రోల్ ఉంచుతుంది అనమాట, ఎంతవరకు పంచాలో ఎంతవరకు ఉంచాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్ కి మనం స్టెబిలైజర్ పెడతాం, అప్ అండ్ డౌన్స్ కరెంట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి పవర్ వచ్చినప్పుడు అది సేవ్ చేస్తూ ఉంటుంది. అలానే ధ్వజస్తంభం కూడా ఊరు మొత్తానికి సేవ్ చేసేటువంటి ఒక స్టెబిలైజర్ అనేది. ఎంత ఇవ్వాలి, ఎంత తీసుకోవాలి, అంత పరమార్థం దేవాలయాల్లో ఉంది. ఇంత అర్థం నిజంగా ఇది ఎవరికి ఇప్పటి వరకు ఊహించని కూడా ఊహించుండరు. ఇంత ఎనర్జీ ఇచ్చేటువంటి దేవాలయాలకు వెళ్ళడం ద్వారా మన మనస్సు చూడండి, ఎన్ని చెడ్డు ఆలోచనలు కానివ్వండి, ఎంత ఫ్రస్ట్రేషన్ ఉన్నా, ఎంత విసుకున్నా, వేసరికున్నా, దేవాలయంలోకి వెళ్ళి దేవుణ్ణి చూసేటప్పుడు ప్రశాంతమైనటువంటి వాతావరణం వచ్చేస్తుంది మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ వెళ్ళి గంట కొడతాం మనం, గంట కొట్టగానే నేను వచ్చానయ్యా అని చెప్పి స్వామివారికి మీరు గంట కొట్టినప్పుడు కూడా జిమ్ అనే శబ్దం వస్తుంది. కంచు గంటలు కాబట్టి ఆ శబ్ద తరంగం వెళ్ళి స్వామివారి హృదయాన్ని తాకుతుంది. నేను వచ్చాను చూడవయ్యా అని చెప్పి ఆ గంట కొడతాం మనం. చాలా మంది గన 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 కొడుతుంటారు, వాటి వల్ల ఏ రకమైనటువంటి ఉపకారం ఉండదు, ఇంకా చిరాకు వస్తుంటుంది, ఇరిటేషన్ వస్తుంది. అది 3 సార్లు మాత్రమే కొట్టాలి గంట, అంతకుమించి ఒకసారి కొట్టకూడదు, 2 సార్లు కొట్టకూడదు, 10 సార్లు అంతకంటే కొట్టకూడదు. 3 సార్లు మాత్రం కొడితే తప్పనిసరిగా మోక్ష సాధనం, ధర్మ సాధనం, ముక్తి సాధనం, ఈ మూడిటికి సాధనాలు 3 కాబట్టి మనం తీర్థం తీసుకోవడం కూడా అదే చెప్తాం. 3 సార్లు తీసుకోవాలి అంటే అందుకోసమే తీసుకోవాలి. మోక్షం, ధర్మం, ముక్తి, వీటి కోసమనే 3 సార్లు తీర్థం తీసుకుంటాం మనం. కాబట్టి దేవాలయాలకి వెళితే మన మైండ్ మారుతుంది, మైండ్ సెట్ మారుతుంది. తద్వారా భగవంతుడికి ఇంకాస్త దగ్గరవుతూ శూన్యంలోకి వెళ్ళటానికి, శూన్యాన్ని చూడడానికి
ఒక సాధనం లాంటిదే దేవాలయం. ఓకే, మరి ప్రత్యేకంగా కొన్ని దేవాలయాలు, ఇంకా ప్రత్యేకమైన దేవాలయాలు, ప్రత్యేకమైన క్షేత్రాలు కూడా ఉంటున్నాయి కదా, వాటికి ఉండే రహస్యాలు మళ్ళీ వాటికి ఉంటాయి. వాటి రహస్యాలు ఉన్నాయి. కాబట్టి అంటే శూన్యం వరకు వెళ్ళాలి అంటే విగ్రహారాధన తప్పనిసరి. ఆ విగ్రహారాధన దేవాలయంలో ఉండేటువంటి విగ్రహం వేరు, మన ఇంట్లో ఉండేటువంటి విగ్రహం వేరు. మన ఇంట్లో మనం ప్రాణప్రతిష్ఠ ఉండదు, మనం ప్రతినిత్యం ప్రాణప్రతిష్ఠ శుభ్రం చేస్తాం, అక్కడ పెడతాం, బొట్టు పెడతాం. ఓకే, అక్కడ కూడా భగవంతుడు ఉంటాడు తప్పనిసరిగా. కానీ దేవాలయంలో వేద మంత్రాలతో ఉచ్చారణతో ఒక జీవశక్తిని ఇచ్చి ఆ దేవాలయంలో ఉండేటువంటి ఒక మంత్రశక్తిని అందరికీ పంచుతుండేటువంటి ఒక క్షేత్రము అంటే ఎంత ప్రాధాన్యత ఉంటుంది దానికి. అందుకనే అక్కడ పెట్టేటువంటి తీర్థంలో యాలుకల పొడి, లవంగాలు, జాజికాయ, జాపత్రి, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార ఇవన్నీ కలిపి పంచామృతాలు, అన్ని సుగంధ ద్రవ్యాలన్నీ కలిపి తీర్థం ఇస్తారు. అది ఒక మాట చెప్పాలంటే మనిషి ఆరోగ్యానికి కావలసినటువంటి శక్తిని ఇస్తుంది. తీర్థము అంటే అదే మీరు చూడండి, పంచామృతాలు అభిషేకం చేసిన పంచామృతాలు ఉంటాయి, ఒక గ్లాస్ తాగండి, ఆ రోజు ఇంకా పూట భోజనం అక్కర్లా, ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది. అంటే ఈ 5 కలిసినప్పుడు ఉండేటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో మనం మానవ శరీరానికి కావాల్సినటువంటి శక్తిని ఇస్తూ ఉంటారు. అలాగే ప్రసాదాలు పెడుతూ ఉంటారు, దద్దోజనం, పులిహోర, చక్కెర పొంగలి, కట్టె పొంగలి ఇట్లాంటివి పెడుతుంటారు. కేసరి ఇట్లాంటివన్నీ తర్వాత వచ్చినాయి, కానీ మొదట్లో ఇవే ప్రసాదాలు ఉండేవి. ఈ ప్రసాదాలలో కూడాను జీర్ణశక్తిని పెంచేటువంటి, జీర్ణశక్తికి ఏమేం కావాలో అవి మాత్రమే ఉండేటువంటివి. మిరియాలు ఎక్కువగా వేస్తూ ఉంటారు. మిరియాలు అంటే జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తూ ఉంటుంది, షుగర్ని తగ్గిస్తూ ఉంటుంది, బీపీని తగ్గిస్తూ ఉంటుంది. అలాగే దద్దోజనం మనం ఎక్కువగా మార్గశిర మాసంలో పెడుతూ ఉంటారు, అంటే చలికాలం. ప్రసాదాలు కూడా సీజనల్ గానే ఇప్పుడు మనకు పండుగలు ఎట్లయితే సీజనల్ గా వస్తూ ఉంటాయో ప్రతి పండగకి కూడా ఒక పరమార్థం ఉంది, సైంటిఫిక్ రీజన్ ఉంది, గొప్ప రీజన్స్ ఉన్నాయి. టాపిక్ ఇది చాలా సేపు మాట్లాడుకోవచ్చు. ప్రతి ఒక్క పండగకి ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ ఏంటో మనం తెలుసుకోకుండా గుడ్డిగా ఫాలో అయిపోతున్నాం. కానీ అది తెలుసుకుంటే దాంట్లో ఉండేటువంటి ఆనందం అంతా ఇంత ఉండదు. అరే మనం ఈ వినాయక చవితి పూజ చేస్తున్నాం, ఆ పత్రితో పూజ చేసేటువంటి ప్రతి పత్రిలో కూడాను ఒక సైంటిఫిక్ రీజన్. అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన మునులు ఋషులు రాబోయేటువంటి జీవన విధానం మారబోతుంది, వాళ్ళకి కనీసం ఆరోగ్యాన్ని తప్పనిసరిగా ఇవ్వాలి, ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తూ ఉంటాం. కాబట్టి ఆరోగ్యాన్ని వీళ్ళకి తప్పనిసరిగా ఇవ్వాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో పూజల్లో ఇవన్నీ కూడా నిమిడీకృతం చేసి మనకు అందించినటువంటి ఒక దివ్య ఔషధాలు, దివ్య గ్రంథాలు, దివ్యమైనటువంటి జీవన విధానం. మన సనాతన ధర్మం ఎంత గొప్పదో మనకి ఇక్కడే అర్థమైపోతుంది. సో కాబట్టి ఇవన్నీ మనం ఫాలో అవ్వాలి అంటే తెలుసుకుంటే నిజంగా దాని పరమార్థం, తెలుసుకుని చేసిన దాని వెనకాల ఉండే ఆ ఫలితమే చాలా మంది వస్తుంటారు, మా గుళ్ళకు వస్తుంటారు, హోమాలు యాగాలు చేస్తుంటారు. అవి ఎందుకు చేస్తున్నాం, దాంట్లో వేసేటువంటి ద్రవ్యాలకు ఉండేటువంటి పరమార్థం ఏమిటి, హోమం చేసేటప్పుడు ఏ రకమైనటువంటి మనస్సుతో ఉండాలి, ఏ రకమైనటువంటి భక్తితో ఉండాలి, ఎట్లా ఉండాలి అనేటువంటిది కూడా ఎవరికీ తెలియదు. నాకు ఈ దోషం ఉంది, వెళ్ళండి హోమం చేయించుకోండి, వచ్చేసేయండి. చేయించుకున్న బ్రాహ్మడికి డబ్బులు వస్తే మీకు పుణ్యం వస్తుందా రా అనే తర్వాత తీసి పక్కన పెడతాం. ఎప్పుడైతే ఆ హోమం పూజ చేసేటువంటి విధానం మనం తెలుసుకుంటామో ఆనందం పొందుతాం కదా. అరే మనం ఈ ద్రవ్యంతో ఇలా హోమం చేసాం, దీనివల్ల మనకి ఫలితం వస్తుంది అని చెప్పి తెలుసుకున్న మరుక్షణమే గ్యారంటీ ఆ ఫలితం వస్తుంది. ఎందుకు వస్తుంది అనేది తెలుసుకుంటేనే మనకు దాంట్లో ఉండే ఆనందం ద్వారా ఆనందమే మనకు వచ్చేటువంటి ఫలితాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. తప్పనిసరిగా మనం దేనికోసమైతే సంకల్పం చేసి హోమం చేస్తున్నామో, పూజ చేస్తున్నామో, దానికి రెట్టింపు దశలో మనకు ఫలితాన్ని ఇవ్వడానికి తప్పనిసరిగా కారకం అవుతుంది. ఇది తెలుసుకోవాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అసలు ఆలయాలకి ఎందుకు దర్శించాలి అని దానికి సంబంధించి పూర్తి డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకా చాలా ఉంది మాట్లాడితే అనేది మాత్రం చాలా అర్థమైంది గురుగారు. ఇంకా చాలా చాలా వీడియోస్ ద్వారా మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. చూసారు కదండి, మరి ఇది ఎంతో డీటెయిల్డ్ గా ఆలయ దర్శనాల గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురుజీ. మరో ప్రత్యేకమైన క్షేత్ర రహస్యం, ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే మీ యొక్క జాతకాన్ని పర్సనల్ గా ఒక్కసారి గురువు గారి చేత చూపించుకోవాలి, డీటెయిల్స్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి, వివరాలు కనుక్కోండి. నమస్తే.